ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి మంతన పాయింట్స్. మొదటి ప్రశ్న, అన్నిటికంటే అతిపెద్ద శక్తి లేక అథారిటీ ఏది? జవాబు: సత్ బాబా, సత్ శిక్షకులు, సద్గురువు సత్యమైన పిల్లలను కలిసేందుకు వచ్చారు. అన్నిటికంటే అతిపెద్ద శక్తి లేక అథారిటీ సత్యతే. సత్తుకు రెండు అర్థాలు చెప్తారు. ఒకటి సత్ అనగా సత్యం, రెండవది సత్ అనగా అవినాశి అని. రెండు అర్థాలలో సత్యతా శక్తి అన్నిటికంటే పెద్దది. రెండవ ప్రశ్న, సత్యం యొక్క మహిమ ఏమిటి? జవాబు: సత్ అనే పదానికి చాలా మహిమ ఉంది. సత్యము అనే నావ కదులుతుంది కానీ మునగదు అనే మహిమ కూడా ఉంది. సత్యతా శక్తి కలవారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఏ కార్యంలోనైనా అథారిటీతో మాట్లాడినప్పుడు నేను సత్యంగా ఉన్నాను కనుక అథారిటీతో చెప్తున్నాను అని అంటారు. అంటే సత్యతా శక్తి చాలా గొప్ప శక్తి. మూడవ ప్రశ్న, సత్యతా శక్తి కలవారు ఎలా ఉంటారు? జవాబు: వారు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాడిపోరు, ఎక్కడ చిక్కుకోరు, గాబరా పడరు, బలహీన పడరు, శక్తిశాలిగా ఉంటారు, ఎదుర్కొనే శక్తి ఉంటుంది, భయపడరు, సదా సత్యమైన తండ్రి సాంగత్యంలోనే ఉంటారు. వారు సత్యతా శక్తితో సత్యుగాన్ని తయారు చేస్తారు. వారు ప్రపంచానికి సత్యమైన తండ్రి ఇచ్చిన సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చి మరలా ప్రపంచానికి భిన్నంగా ప్రియంగా ఉంటారు. నాలుగవ ప్రశ్న, సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపం అని ఎవరినంటారు? జవాబు: సత్య జ్ఞానం యొక్క అథారిటీని ధారణ చేసిన వారు ప్రతి ఆత్మను ఆకర్షిస్తారు. సత్యత శక్తి కలవారు విజయులుగా అవుతారు. సత్యత వలన సంతోషం మరియు నిర్భయత ప్రాప్తిస్తాయి. సత్యత శక్తి గల ఆత్మలకు సత్యమైన జ్ఞానం, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, శక్తులు అన్నీ ప్రాప్తిస్తాయి. వారికి అథారిటీ యొక్క నష ఉంటుంది కానీ అభిమానం ఉండదు. వాణిలో స్నేహము, నమ్రత ఉంటాయి. వారు ఆత్మీక అథారిటీ యొక్క నషాలో ఉంటారు. ఇటువంటి వారిని సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపులు అని అంటారు. ఐదవ ప్రశ్న, మురళి ప్రభావశాలిగా ఉంటుంది ఎందుకు? జవాబు: మురళి అంటేనే అథారిటీతో చెప్పిన మాటలు. ఎప్పుడు కూడా అహంకార భావం కనిపించదు. స్నేహము, నిర్మాణత, నిరహంకారిత ఇమిడి ఉన్న మాటలు. అథారిటీతో చెప్పిన మాటలే, అభిమానంతో చెప్పినవి కాదు కనుక ప్రియంగా అనిపిస్తాయి. కేవలం ప్రియంగానే కాదు, ప్రభావశాలిగా కూడా ఉంటాయి. ఆరవ ప్రశ్న, జ్ఞాన సంపన్నుల గుర్తులు ఏమిటి? జ్ఞాన సంపన్న పిల్లల గుర్తులు ఏమిటి? జవాబు: జ్ఞానానికి సంబంధించిన విషయాలను వినిపించేందుకు ముందుగా ఆ ఆత్మ యొక్క ఇష్టాన్ని గమనించి నాడి చూసి జ్ఞానాన్ని ఇస్తారు. సత్యతా శక్తి నిర్భయతా శక్తితో వ్యక్తి ప్రభావంలోకి రాకుండా ఆ వ్యక్తిని పరివర్తన చేయాలి అన్న లక్ష్యాన్ని ఉంచుతారు. మర్చిపోరు. నవీనత, సత్యత, మహానత వీటి నష తప్పకుండా ఉంటుంది. ఇవి జ్ఞాన సంపన్నుల గుర్తులు. మరో ప్రశ్న, పిల్లలకు తండ్రి ఇచ్చిన లక్ష్యం ఏమిటి? జవాబు: సఫలత జన్మసిద్ధ అధికారంగా ఉన్న కారణంగా ఎటువంటి లక్ష్యమో అటువంటి ప్లాన్ తయారు చేసి నవీనతను ప్రత్యక్షం చేయాలి. జ్ఞానంలోని రహస్యమైన విషయాలను లాజికల్ గా స్పష్టం చేయగలగాలి.
స్నేహము మరియు అనుభవం, జ్ఞానము మరియు సత్యత యొక్క అథారిటీని జతలో అంటే కార్యంలో ఉపయోగించాలి. మరో ప్రశ్న, సమర్పణ బుద్ధి అనగా ఏమిటి? జవాబు, ఏదైతే తండ్రి చెప్పారో అదే సత్యమని బుద్ధి సమర్పణ అవ్వాలి. బాబా ఏం చెప్పారో అది రైట్, ఎందుకంటే అనుభవం అవుతూ ఉంటుంది. ఇందులో స్పష్టంగా అనుభవం అవుతుంది. ప్రశ్నలు సమాప్తి అయిపోతాయి. దీనినే సమర్పణ బుద్ధి అని అంటారు. మరో ప్రశ్న, ఎటువంటి వారిని తండ్రి తన వారిగా చేసుకుంటారు? జవాబు, మరజీవగా బ్రాహ్మణులుగా అయిన పిల్లలు నా బాబా అని అంటారు. బాబా నీవాడిగా అయిపోయాను అని సమర్పణ అయిన వారిని ప్రవృత్తిలో ఉన్న సెంటర్లో ఉన్న హృదయపూర్వకంగా నా బాబా అని శ్రీమతానికి లోబడి సమర్పణ అయిన వారిని తండ్రి తన వారిగా చేసుకుంటారు. చివరి ప్రశ్న, సిద్ధిని ప్రాప్తి చేసుకునే విధి ఏమిటి? జవాబు, మానసిక మౌనం ద్వారా వ్యర్థ సంకల్పాలు కట్టడి చేయబడి సమయం పొదుపు అవుతుంది. అప్పుడు సాధన తక్కువ, సిద్ధి ఎక్కువగా ఉండి నూతన ఆవిష్కరణ వెలువడుతుంది. ఇదే సెకండ్లో సిద్ధిని ప్రాప్తి చేసుకునే విధి అని బాప్దాదా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.